నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను కవిత. హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం కన్నుల పండుగగా జరుగుతోంది. నవరాత్రులు పూజలందుకున్న గణనాథులను నిమజ్జనానికి తరలిస్తున్నారు. అన్ని ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్ కు విగ్రహాలు తరలి వెళ్తున్నాయి. వినాయక శోభాయాత్రలు శోభాయమానంగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద అంతా కలిసి బొజ్జ గణపయ్యకు బై బై చెప్తున్నారు. హైదరాబాద్ లో ఎటు చూసినా సందడి వాతావరణం కనిపిస్తోంది. గల్లీ గల్లీ నుంచి వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు కదులుతున్నాయి. డప్పు చప్పుళ్ళు, డీజే పాటలకు యువత డాన్స్లతో హోరెత్తిస్తోంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేస్తున్నారు. భాగ్యనగరంలో సందడి వాతావరణం నెలకొంది. వినాయక నిమజ్జన ప్రక్రియ వైభవంగా కొనసాగుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా తరలివచ్చి గణనాథుణ్ణి గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. క్రాకర్స్ కాల్చుతూ బ్యాండ్ మేళాలతో చిందులేస్తూ గణనాథుణ్ణి సాగనంపుతున్నారు. వినాయక నిమజ్జనం కోసం పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు తెలంగాణ డీజీపీ జితేందర్. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించామని తెలిపారు. ఆయన ప్రశాంత వాతావరణంలో నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. అడిక్వేట్ బందోబస్తు ప్రతి ప్లేస్ కి పెట్టేశాము. వెదర్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, అవుట్ సైడ్ ఫోర్స్ కూడా డిప్లాయ్ చేసాము. తర్వాత నా సీనియర్ ఆఫీసర్స్ కూడా కొన్ని డిప్లాయ్మెంట్ చేయటం జరిగింది హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో. తర్వాత స్పెషల్ పోలీస్ కూడా డిప్లాయ్ చేసాము. స్పెషల్ పోలీస్ మన తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అది కూడా డిప్లాయ్మెంట్ చేయటం జరిగింది. భాగ్యనగరంలో వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా జరుగుతుంది. పలు రూపాల్లో గణనాథుని విగ్రహాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆపరేషన్ సింధూర్ థీమ్తో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇండియన్ ఆర్మీ యూనిఫామ్లో గణేశుడి విగ్రహాన్ని చూసి భక్తులు జై భోలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. హైదరాబాద్ లో ప్రశాంత వాతావరణంలో గణపతి నిమజ్జనం కొనసాగుతుందన్నారు సిపిసివి ఆనంద్. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటి వరకు 650 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు వెల్లడించారు. దాదాపు 650 విగ్రహాలు ఉదయం నుండి నిమజ్జనమయ్యాయి. అన్ని ప్రాంతాల నుండి ఈ విగ్రహాలు రావడం, మా అధికారులు అక్కడ క్రేన్ ఆపరేటర్స్ అందరితో కలిసి దాదాపు 650 వరకు ఇప్పటివరకు నిమజ్జనం చేయడం జరిగింది. ఇంకా 4700 విగ్రహాలు యాజ్ పర్ ఒఫీషియల్ రికార్డ్ నిమజ్జనం అయ్యే అవసరం ఉంది. ఖైరతాబాద్ బడా గణపతి తల్లి గంగమ్మ ఒడికి చేరారు. ఈ ఏడాది 69 అడుగులతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చిన లంబోదరుడు 9 రోజుల పూజల అనంతరం గంగమ్మ ఒడికి చేరుకున్నారు. మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. బడా గణేశుడి నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా చూసి తరించేందుకు భక్తులు లక్షలాది సంఖ్యలో తరలివచ్చారు. దీంతో హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. గణపతి బప్ప మోరియా నినాదాలతో హోరెత్తిపోయాయి. మహాగణపతి నిమజ్జనాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. బాహుబలి క్రేన్ నంబర్ 4 వద్ద గణపయ్యకు చివరి పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇక అంతకుముందు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కన్నుల పండగగా సాగింది. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ కు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. క్రేన్ నెంబర్ 4 వద్ద గణపతి నిమజ్జనాలను ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. కరచాలనం చేస్తూ భక్తుల్లో ఉత్సాహాన్ని నింపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ లడ్డూ వేలంపాట ఘనంగా సాగింది. 116 రూపాయలతో ప్రారంభమైన లడ్డూ వేలం 35 లక్షలు పలికింది. ఖర్మన్ ఘాట్కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది కంటే 4,99,000 అధికంగా పలికింది. దశరథ గౌడ్ గత 6 ఏళ్లుగా వేలంలో పాల్గొంటూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈసారి 35 లక్షల రూపాయలకు బాలాపూర్ లడ్డూ ప్రసాదం దక్కించుకున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి నేను బాలాపూర్ వస్తున్నాను. 2019 నుంచి రెగ్యులర్గా బాలాపూర్ లడ్డు అంటే నాకు చాలా ఇష్టం. దానికోసం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే భగవంతుడు ఇవ్వాలి తెలిసిందని చాలా సంతోషంగా ఉందన్న. బాలాపూర్ గణేష్ లడ్డు కోసం గత 6 సంవత్సరాల కష్టపడుతున్నాను. కంటిన్యూగా వస్తూనే ఉన్నాం. ఇవాళ భగవంతుడు ఇవాళ దయదలిచి నాకు వచ్చింది.
పోలీసులు సైతం గణనాథుడి నిమజ్జనంలో పాల్గొని సందడి చేశారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లోని గణనాథుడి నిమజ్జనం సందర్భంగా పోలీసులు డాన్సులు వేశారు. డీజే పాటలకు స్టెప్పులేస్తూ ఘనంగా వినాయకుడిని గంగమ్మ ఒడికి పంపారు. కోనసీమ జిల్లా చాకలిపాలెంలో బుల్లి గణపైలు సందడి చేశారు. 30 కొండపల్లి ఎద్దుల బండి బొమ్మలపై బుల్లి గణపైలను ప్రతిష్ఠించి భక్తులు నిమజ్జనానికి తీసుకువెళ్లారు. చాకలపాలెం నుండి రాజోలు గోదావరి నది వరకు కాలినడకన గణపయ్యలను తీసుకువెళ్లారు. గత 15 సంవత్సరాలుగా బుల్లి గణపయ్యలను ప్రతిష్ఠిస్తున్నామని భక్తులు తెలిపారు. ముంబైలో గణేష్ నిమజ్జన కార్యక్రమం వైభవంగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి గణపయ్యను సాగనంపుతున్నారు. బ్యాండ్ మేళాలు, డాన్సులతో సందడి వాతావరణం నెలకొంది. పుణెలోని దగ్దు షేట్ హల్వాయ్ అలాగే కాస్బా గణపతి శోభాయాత్రలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. సంప్రదాయ డోల్ తాషా సందడి యాత్రలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. కలర్ఫుల్ పాగాలతో పురుషులు, స్త్రీలు డోలు వాయించే ఈ ఉత్సవం పూణే గణపతి వేడుకలకు హైలైట్ అని చెప్పాలి. శోభాయాత్ర ప్రారంభానికి ముందు దగ్దుసేట్ హల్వాయ్ గణపతి ఆలయంలో జరిగిన అనంత చతుర్థి పూజలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దంపతులు పాల్గొన్నారు. మిగతా అప్డేట్స్ చూద్దాం. అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఊరట లభించింది. అక్రమ లిక్కర్ కేసులో వీరికి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. మే 14న బాలాజీ గోవిందప్పను సిట్ అరెస్ట్ చేసింది. మే 16న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్ట్ చేసింది. లిక్కర్ అక్రమ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. లేని లిక్కర్ స్కామ్ ను ఉన్నట్లు చూపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసమే సిట్ అధికారులు పనిచేస్తున్నారని మండిపడ్డారు అంబటి రాంబాబు. గారు, ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇది హర్షించదగినటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. ఒక దుర్మార్గమైనటువంటి కేసు అది. లిక్కర్కులో అసలు స్కామ్ చేసే అవకాశమే లేదు. కావాలని చెప్పి ఎవిడెన్స్ క్రియేటెడ్ బై ది సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నేరస్తుల్ని పట్టుకోవాలనో నేరాన్ని రుజువు చేయాలనో కాకుండా రాజకీయ కక్ష తీర్చుకోవడానికి పనిచేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. లిక్కర్ అక్రమ కేసులో సిట్ భేతాల కథలు ఇక చెల్లవని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి కోర్టులో న్యాయమే గెలుస్తుందన్నారు. లేని లిక్కర్ స్కామ్ను ఉన్నట్టు చూపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అరెస్ట్ అయిన వారిపై సిట్ సాక్ష్యాధారాలు చూపలేకపోయిందన్నారు మనోహర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఉండే ముఖ్యమైన నాయకులను జగన్ చుట్టూ ఎవ్వరూ ఉండకూడదనే దురుద్దేశంతో లేనిపోని బేతాల కథలల్లి ఈ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరిగిందనే ఉద్దేశంతో తప్పుడు కేసును బనాయించి ఎంత వీలైతే అంతకాలం జైళ్లలో నిర్బంధించాలన్న సిట్టు ప్రయత్నం నీరు గారిపోయింది. ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారు, ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు, బాలాజీ గోవిందప్ప గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏసీబీ కోర్టు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదలయ్యారు. మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు. తిరిగి 11వ తేదీన సరెండర్ కావాలని ఆయన్ను కోర్టు ఆదేశించింది. అక్రమ మద్యం కుంభకోణం కేసులో సిట్ ఎంపీ మిథున్ రెడ్డి పేరును A4గా చేర్చింది. సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ నెల 9న వైఎస్ఆర్సీపీ చేపట్టనున్న అన్నదాత పోరు పోస్టర్ను ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. యూరియా కొరత, రైతాంగ సమస్యలపై నిరసనలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపడతామని తెలిపారు. కూటమి ప్రభుత్వం విధ్వంస పాలన చేస్తుందని మండిపడ్డారు సజ్జల. కూటమి పేరుతో ఏర్పడిన ప్రభుత్వం సంవత్సరం దాటింది. 15 నెలలలోనే మొత్తంగా 5 ఏళ్లలో నిర్మించిన వ్యవస్థల పరంగా కానీ లేదా అన్ని వర్గాల సంక్షేమం రీత్యా కానీ వాళ్ళ సాధికారతను పెంచే దిశగా కానీ చేసిన మార్పులన్నింటినీ విధ్వంసం చేసి ఈరోజు ఒక అరాచకం మాత్రమే ఉందనడానికి ఎక్కడ తగిలినా అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, రైతాంగానికి వ్యవసాయానికి సంబంధించిన సమస్య కావచ్చు, అసలు ప్రభుత్వం అనేది లేదు, అరాచకం తప్ప మాఫియా ముఠాల రాజ్యం నడుస్తుంది. ఎక్కడ సంక్షోభం లేకపోయినా సృష్టించి
దాంట్లో ఏ రకంగా కమిషన్లు దండుకోవాలా అన్నదానికి ఏదైనా ఒక ఉదాహరణ చక్కటిది చెప్పాలంటే ఇప్పుడు యూరియా ఫర్టిలైజర్ ఇష్యూ రాష్ట్రంలో తలెత్తింది. తాడిపత్రి చేరుకున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. సుప్రీం ఆదేశాలతో తాడిపత్రిలో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. 15 నెలల తర్వాత తాడిపత్రికి వచ్చారు పెద్దారెడ్డి. కూటమి అధికారంలోకి వచ్చాక అధికారం పోలీసుల అండతో పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకుండా అడ్డుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని పెద్దారెడ్డి వెల్లడించారు. పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తానని తెలిపారు ఆయన. నేను ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా కార్యకర్తల నాయకులకు కూడా భరోసా చేయడం కూడా జరిగింది. మేమైతే పోలీసు అధికారులకు పూర్తి సహకరిస్తాం. ప్రతిపక్ష పాత్ర అయితే నేను పూర్తిగా పాటిస్తాను. ఈ చంద్రబాబు రీకాల్ కానీ ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి ఒక్కరితో కూడా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా తిరిగి ప్రతి ఇంట్లో కూడా నేను మాట్లాడడం జరిగిందో అదే విధంగా మళ్ళీ తిరిగి కూడా చేస్తాను. ఇప్పుడు కొంతమంది నన్ను కింద వచ్చేటప్పుడు కూడా అడిగినారు మున్సిపాలిటీలో డ్రైనేజీలు చెత్త పైన నేను ఎట్లా తిరుగుతా కాబట్టి ఇంక 10 రోజుల్లోనూ 15 రోజుల్లోనూ తిరిగినప్పుడు దానిపైన కూడా క్షుణ్ణంగా కూడా నేను మాట్లాడతాను. అభివృద్ధి పేరిట పేదల భూముల్ని కూటమి సర్కార్ లాక్కుంటుందని మండిపడ్డారు మాజీ మంత్రి వడ్డీ శోభనాద్రీశ్వరరావు. 100 కోట్ల విలువైన భూములను రాజ్యాంగ విరుద్ధంగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారన్నారు. త్యాగాల పునాదులపై నిర్మాణమైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే కుట్రలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ చర్యలు నిరసిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు ఆయన. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను దాదాపు అమ్మివేయటానికి కావలసినటువంటి పూర్వ రంగాన్ని అంతటినీ కూడా స్టెప్ బై స్టెప్ అమలు చేస్తూ వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటూ ఉన్నటువంటి ఒక దుర్విధానాన్ని అడ్డుకోవడానికి పాదయాత్ర వివిధ ప్రదేశాలలో నిర్వహించాలి అనేటటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆర్గనైజ్ చేశారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వైద్యారోగ్య రంగాన్ని నీరుగారుస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి విడుదల రజని. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ నిర్ణయం తీసుకోవటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నీరుగారుస్తూ ఉన్నారు. అది ఎంతలా అంటే మొన్న చూసాము క్యాబినెట్లో పీపీపీపీ అంటూ ప్రైవేటైజేషన్ అంటూ జగనన్న తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని వాళ్ళ నిర్ణయంతో చంపేశారు. ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. విశాఖలో జరిగిన ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చాక మహిళలకు మోసం చేశారు, రైతులకు మోసం చేశారు, విద్యార్థులకు మోసం చేయడం జరిగింది, నిరుద్యోగులకు మోసం చేయడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలకు కూడా ఈరోజు మోసం చేయడంతో ఈరోజు రోడ్లెక్కి ధర్నాలు చేసే పరిస్థితి మనం చూసుకుంటే రైతులు ఈరోజు యూరియా కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ యూరియా కోసం ఎంతగా పడిగాపులు పడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. కేంద్రం పూర్తి స్థాయిలో యూరియా సరఫరా చేసినా తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని బ్లాక్ మార్కెట్కి తరలించడం వల్ల ఈరోజు యూరియా కొరత రాష్ట్రంలో నెలకొని ఈ విధంగా రైతులు క్యూలు కట్టే పరిస్థితి. విజయనగరం జిల్లాలో ఎరువుల కొరత కొనసాగుతోంది. రైతాంగం గత వారం రోజులుగా ఎరువుల దుకాణాలు, కోఆపరేటివ్ సొసైటీలు, రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరి ఎరువుల కోసం ఎదురు చూస్తున్నారు. రాజాన్లో ఎరువుల దుకాణం వద్ద ఉదయం 4 గంటల నుంచి క్యూలైన్లో నిలుచున్న రైతులు అసహనంతో ఒకరిపై ఒకరు దాడికి దిగిన ఘటన ఎరువుల కొరతకు అర్థం పడుతోంది. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ జగన్ హయాంలో రైతు భరోసా కేంద్రాలు, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను అన్ని విధాలా ఆదుకున్నామన్నారు. చంద్రబాబు పాలనలో ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయని మండిపడ్డారు. ఎక్కడే కానీ ఒక యూరియా బస్తా లేదు. ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఎరువులన్నీ కూడా
బ్లాక్ మార్కెట్లోకి పోయినాయి. ఏ రైతుకు కూడా గిట్టుబాటు ధర లేదు. 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ ధర్నాలో భాగంగా అన్నమయ్య జిల్లాలో కూడా అందరూ రైతాంగం అంతా పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా నిలిచి కలెక్టరేట్లో మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. వెంటనే ప్రభుత్వం ఎప్పుడైనా నిద్ర లేవాలా, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ఉండే వాళ్ళన్నీ కూడా తీర్చాలని ఈరోజు మేము కోరుకుంటున్నాం. విజయవాడలో ధర్నా చౌక్ రణరంగంగా మారింది. లోకేష్ ఇంటి ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థి సంఘ నేతలను పోలీసులు ఈడ్చిపడిస్తున్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించమని అడుగుతున్న విద్యార్థి సంఘ నేతలు విద్యార్థుల పట్ల పోలీసులు అత్యంత కర్కశంగా ప్రవర్తించారు. ఈడ్చుకెళ్లి వ్యాన్లో ఎక్కించి అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా అని మహిళా విద్యార్థులు విజయవాడ పోలీసులను నిలదీస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో విద్యారంగ సమస్య పరిష్కారం చేయమంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాల్సిన పరిస్థితి. నారా లోకేష్ ఇదేనా నీ అనుభవం అరాచకం అని చెప్పి విద్యార్థుల మీద చెప్పి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచాయి. లోకేష్ బాబు గారు విద్యామంత్రిగా ఉన్నారు. మరి ఆయన కానీ ఆయన తండ్రి కానీ ఒకరినొకరు పొగుడుకోవడమే సరిపోతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చిన్న చిన్న అంశాలను కూడా పరిష్కారం చేయనటువంటి పరిస్థితి ఉంది. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ఎస్ఎఫ్ఐ చేస్తున్నటువంటి ధర్నాకి మేము పీడీఎఫ్గా పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. కర్నూలు జిల్లాలో ఉల్లి రైతు సెల్ఫీ వీడియో వైరల్గా మారింది. సి బెలగల్ మండలం పొలకల్ గ్రామంలో 2 రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఉల్లికి గిట్టుబాటు ధర లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యయత్నం చేసుకుంటూ సెల్ఫీ తీసుకున్నారు. ఉల్లికి 2000 రూపాయలు మద్దతు ధర కల్పించాలని కోరారు రైతులు. హలో మేడం, ఉల్లిగడ్డ అవకాశం మంది అవుతున్నాం మేడం. మామైతే ముఖ్యానికి ఏం లేదు మేడం, ఉల్లిగడ్డల అవకాశమే మంది అవుతున్నాం. మామైతే ఉల్లిగడ్డలు నష్టం చేస్తున్న చంద్రబాబు నాయుడు మాకైతే ఏం మిగులుతలేదు. ఓ అసలు ప్యాకెట్ మేడం కమిషన్ మాలి మొత్తం 1200 పడితే మాకు గిట్టుబాటు కాదు మేడం. ఒకే ఏంటికి ఉల్లిగడ్డల అవకాశానికి మేము మంది అవుతున్నాం ఒకేటికి మేడం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల కంటే కాళేశ్వరంలో కమిషన్లకే ప్రాధాన్యతనిచ్చిందని ఆరోపించారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం 100లో 2-3 కూడా ఇవ్వలేదన్నారు. తమ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందటి మండలం మంగంపల్లిలో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఇందిరమ్మ ఇళ్లకు గృహప్రవేశం చేశారు మంత్రులు పొంగులేటి, జూపల్లి. పది సంవత్సరాల్లో నిజంగా వాళ్ళు సంవత్సరానికి 2 లక్షల ఇల్లు చొప్పున కట్టినా 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళందరికీ ఇల్లు వచ్చి ఉండేది. కానీ పేదోడికి ఇల్లు ఇస్తే నాకేం కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే నాకు కమిషన్ వస్తుందని ఆ మహానుభావుడు ఆ ధర కాళేశ్వరం కట్టడానికి మొగ్గు చూపాడు తప్ప పేదోడి ఆత్మ గౌరవంగా చూసుకునే ఇల్లును కూడా కట్టించలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. ఆయన మాటలు చెప్పాలంటే చేతికి బిల్లం పెట్టి నాకన్నది చాలా సందర్భాలు స్పీచ్గా మాట్లాడు. ఆనాడు కేసీఆర్ గారు పుట్టగూడలకు ఉన్న ఇందిరమ్మ ఇల్లు నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, 5వ స్థాయి ఉండాలి, బిడ్డ స్థాయి ఉండాలి, గొర్రెలు బర్రెలు మేకలు కట్టాలి, నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని జరిగింది. మొత్తం రాష్ట్రంలో తిప్పి కొడితే 100కి 2-3 కూడా ఇవ్వలే, కేవలం మాటలు చెప్పి చేయలే. మేడ్చల్ జిల్లాలో ఎండీ డ్రగ్స్ తయారీ యూనిట్పై మహారాష్ట్ర పోలీసులు దాడి చేశారు. 32,000 లీటర్ల ముడి సరుకు స్వాధీనం చేసుకున్నారు. 3 రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
బాలి ఎక్స్టీసీ తయారీలో వాడే కెమికల్స్ను సీజ్ చేశారు. దేశంలోని పలు ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. 13 మంది నిందితులను అరెస్ట్ చేశారు. సప్లయర్లు, మ్యానుఫ్యాక్చరర్లు, డిస్ట్రిబ్యూటర్లను కలిసిన భారీ నెట్వర్క్ని మహారాష్ట్ర పోలీసులు ఛేదించారు. జాతీయ వార్తలు చూద్దాం. అమెరికాతో టారిఫ్ వార్ కొనసాగుతున్న వేళ ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకునే పనిలో పడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్కు ఫోన్ చేశారు మోదీ. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సహకారంపై సమీక్ష జరిపారు. యుక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు చేసే ప్రయత్నాలపై చర్చించినట్టు మోదీ ట్వీట్ చేశారు. యుక్రెయిన్ విషయంలో భారత్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాక్రాన్ సైతం పోస్టు చేశారు. ట్రాఫిక్ చలానాలపై వాహనదారులకు ఊరట కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఇటీవల 50% డిస్కౌంట్ స్కీమ్ను ప్రకటించింది. ఈ పథకాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఉపయోగించుకోవడం చర్చనీయాంశంగా మారింది. తను ప్రయాణించే కారుపై ఉన్న చలాన్లను డిస్కౌంట్ ఉపయోగించుకుని కట్టేసింది సీఎం కార్యాలయం. సీఎం సిద్ధరామయ్య ప్రయాణించే కారుపై మొత్తం 7 ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఇందులో సీటు బెల్ట్ ధరించనందుకు 6 కార్లు, అలాగే అతివేగానికి సంబంధించిన ఒకసారి చలానా పడింది. డిస్కౌంట్ పథకాన్ని ఉపయోగించుకుని రాయితీ అనంతరం 8,750 రూపాయలు చెల్లించింది సిద్ధరామయ్య కార్యాలయం. ఢిల్లీలోని ఎర్రకోటలో భారీ దొంగతనం జరిగింది. ఇటీవల రెడ్ ఫోర్ట్లో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ₹1 కోటి విలువైన 2 కలశాలు చోరీకి గురయ్యాయి. ఈ నెల 3న పూజ కోసం తీసుకొచ్చిన 760 గ్రాముల బంగారు కలశంతో పాటు వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలతో పొదిగిన 115 గ్రాముల మరో చిన్న బంగారు కలశం కనిపించకుండా పోయింది. నిర్వాహకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. హిమాచల్ ప్రదేశ్లో కొండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. సిమ్లా జిల్లాలోని రాంపూర్ సబ్ డివిజన్లోని జూరీ సమీపంలో బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. దీంతో ఆ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. గాంచ్వా ప్రాంతంలోనూ కొండ చర్యలు విరిగిపడడంతో చెట్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. సిర్మౌరు జిల్లా నౌహద్దార్ సమీపంలోనూ చౌకర్ గ్రామంలో భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. సుమారు 200 మీటర్ల కొండ భాగం కూలిపోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. యూనివర్సిటీకి రావద్దు అంటూ ఒక లా స్టూడెంట్ పై దాడి చేశారు తోటి విద్యార్థులు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అమిటీ యూనివర్సిటీకి చెందిన శిఖర్ ఆగస్టు 26న కాలేజ్కి వెళ్తుండగా అతని స్నేహితులు కారులో ఎక్కించుకున్నారు. వర్సిటీ పార్కింగ్ ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఒక మహిళా స్టూడెంట్ మరో విద్యార్థి కారులో ఉన్న శిఖర్ పై దాడి చేశారు. సుమారు 30 సార్లు అతని చెంపలపై కొట్టారు. అతన్ని తీవ్రంగా దూషించడంతో పాటు ఇకపై యూనివర్సిటీకి రావద్దు అని హెచ్చరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. భారత్కు దూరమయ్యామంటూ సంచలన పోస్ట్ చేసిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మళ్లీ మాట మార్చారు. మోదీ గొప్ప ప్రధాని అంటూ కితాబిచ్చారు. భారత్ అమెరికా సంబంధాలు చాలా ప్రత్యేకమైనవిగా అభివర్ణించారు. ట్రంప్ 2 దేశాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే విభేదిస్తాయని, దీనిపై ఆందోళన ఏమీ లేదన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో తాను ఎప్పుడూ స్నేహంగానే ఉంటానని స్పష్టం చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న విషయంలోనే తాను అసంతృప్తి చెందానని చెప్పారు ట్రంప్. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. ఇరు దేశాల సంబంధాలపై అధ్యక్షుడు ట్రంప్ భావాలు, సానుకూల దృక్పథాన్ని అభివర్ణిస్తున్నారంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక భారత్, అమెరికా మంచి భవిష్యత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని రాసుకొచ్చారు. రెండు ఖలిస్తానీ ఉగ్ర సంస్థలకు తమ దేశం నుంచి నిధులు అందినట్లు ఎట్టకేలకు కెనడా ఒప్పుకుంది. టెర్రర్ ఫైనాన్సింగ్ పై తాజాగా విడుదలైన ఒక నివేదికలో ఈ సంచలన విషయాలు వెల్లడయ్యాయి. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్ సంస్థలకు కెనడా నుంచే నిధులు సమకూరినట్లు అక్కడి ప్రభుత్వం రూపొందించిన నివేదికలో బయటపడింది. అంతేకాదు హింసాత్మక తీవ్రవాద కేటగిరీలో ఉన్న హమాస్, హెజ్బుల్లా వంటి సంస్థలకు కూడా ఆ దేశం నుంచే ఫండింగ్ జరిగినట్లు అక్కడి అధికారులు తేల్చారు. 102 ఏళ్ల వయసులో గిన్నీస్ బుక్లో చోటు సంపాదించాడు వృద్ధుడు. జపాన్కు చెందిన కొకిచి అకుజావా అనే 102 ఏళ్ల వృద్ధుడు ఏకంగా 3776 మీటర్లు ఎత్తున్న మౌంట్ ఫూజీ పర్వతాన్ని అధిరోహించాడు. దీంతో మౌంట్ ఫూజీ ఎక్కిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. 96 ఏళ్ల వయసులోనూ ఓసారి ఈ పర్వతం ఎక్కిన అకుజావా ఈసారి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించాడు.
కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. బంగారం అస్సలు తగ్గట్లేదు. పట్టుకోండి చూద్దాం అన్నట్లుగా పైకి పరుగులు తీస్తోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹870 పెరిగి 1,08,490కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ₹800 పెరిగి 99,450కి చేరింది. అటు వెండి కూడా అదే బాటలో సాగింది. కిలో వెండి ₹2,000 పెరిగి 1,38,000 పలుకుతోంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్లపై సందిగ్ధం నెలకొంది. ఆసియా కప్ షెడ్యూల్ వచ్చిన సెప్టెంబర్ 14న జరగాల్సిన మ్యాచ్ను బాయ్కాట్ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ద్వైపాక్షిక సిరీస్లో మినహా అంతర్జాతీయ వేదికలపై శత్రు దేశాలతో భారత్ జట్టు క్రికెట్ ఆడేందుకు కేంద్రం అనుమతిచ్చింది. కేంద్రం నుంచి ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో ఆసియా కప్లో పాకిస్తాన్తో టీమిండియా తలపడనుందని ప్రకటించారు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా. పురుషుల టెన్నిస్లో యువ కెరటాలు కార్లోస్ అల్కరాజ్, జెనిక్ సిన్నర్ జోరు సాగుతోంది. ఈ సీజన్లో భీకర ఫామ్లో ఉన్న ఇద్దరు మరో గ్రాండ్ స్లామ్ ఫైనల్ పోరుకు సిద్ధమవుతున్నారు. ఫ్రెంచ్ ఓపెన్, వింబిల్డన్ టైటిల్ పోరులో తలపడిన ఈ కుర్రాళ్ళు ఇప్పుడు యుఎస్ ఓపెన్ ఫైనల్కు దూసుకెళ్లారు. దాంతో ఒకే సీజన్లో వరుసగా 3 గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ ఆడిన ఆటగాళ్లుగా సరికొత్త చరిత్ర లిఖించనున్నారు. రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ వంటి దిగ్గజాలకు సైతం సాధ్యం కాని రికార్డ్ నెలకొల్పామన్నారు టాప్ సీడ్స్. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.